నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యాన వ్యవసాయ బ్యాంక్ తదితర అధికారులతో ఒక సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రతి ఏటా 3 పంటలు పండించే విధానాన్ని అమలు చేయాలని సెలవిచ్చారు. అంతేకాకుండా 365 రోజులు సాగు భూములు పచ్చగా కళకళలాడుతూ ఉండాలని, పంటలు పండించాలని కోరారు. వరిని సాగు చేసే రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని చెప్పి అధికారులను సూచించారు. ఇది వాస్తవంగా జరిగే పనేనా? మన రాష్ట్రంలో మారిన వ్యవసాయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే 70% నుండి 80% వరకు పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. అటువంటి కౌలు రైతులు 3 పంటలు కొనసాగించాలంటే, 3 పంటలు పండించాలంటే 365 రోజులు ఏదో ఒక పంట సాగు చేయాలంటే కౌలు రైతులకి ప్రోత్సాహం ఉండాలి. కౌలు రైతులు పండించిన పంటలకి భరోసా ఉండాలి. కౌలు రైతులు పండించిన పంటలకి మార్కెట్ భరోసా కల్పించకుండా మీరు ఉత్పత్తిని పెంచండి, అన్ని పంటలు సాగు చేయమని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తే తర్వాత తీవ్రంగా నష్టపోయేది మాత్రం సొంత భూమి ఉండి సాగు చేసే రైతులతో పాటు వేలాది రూపాయలు ముందస్తు కౌలు చెల్లించి పంటలు పండించే కౌలు రైతులు, ముఖ్యంగా పేద రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఒక పంట పండిస్తేనే మార్కెట్ భరోసా లేదు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో గ్యారెంటీ కనిపించట్లేదు. ఖరీఫ్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అనేక ఇబ్బందులు కలుగజేసింది. రబీలో పండించిన పంటలు కూడా అమ్ముకోవాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. కౌలు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ పంట నమోదవుతుంది, ఈ పంటలో నమోదైతేనే కౌలు రైతులు సాగు చేసిన పంటలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడంలోనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనబడుతూ ఉంది. 2025-26 సంవత్సరానికి ఇంతవరకు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలే ఇవ్వలేదు. ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుంచే కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి గ్రామ సభలు నిర్వహించేవాళ్ళు, దరఖాస్తులు తీసుకునేవాళ్ళు, విచారించి కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నూతనంగా వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడంలో సమస్యగా ఉంది. ఈ చట్టాన్ని సవరించమని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఎన్నికల ముందు ఈ చట్టాన్ని మార్చి కౌలు రైతులు సులభంగా గుర్తింపు కార్డులు పొందడానికి ఉన్న అవకాశాలను మేము ఇస్తామని చెప్పారు. ఏడాది అయింది, సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారు తప్ప చట్టం మాత్రం రాలేదు. ఇప్పటికి ఒక్క కౌలు గుర్తింపు కార్డు కూడా జారీ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. 2 రోజుల క్రితం రైతు సంఘం, కౌలు రైతు సంఘం వాళ్ళు ఆందోళన చేసి ఎంఆర్ఓలు అడిగితే తహసీల్దార్ గారు చెప్పేదంటే ఇంతవరకు స్పష్టంగా డైరెక్షన్ రాలేదని చెప్తా ఉన్నారు. 3 పంటలు పండించమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఎలా సాధ్యమని? ఎందుకని మరలా చెప్తున్నానంటే ఈరోజు పంటలు పండిస్తున్నది అన్ని పంటల్లో ధాన్యం కౌలు రైతులు ఎక్కువ, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కోకో, ఆయిల్ పాము, మామిడి, అదేవిధంగా పొగాకు, ఏ పంట చూసినా కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకి భరోసా లేకుండా, కౌలు రైతులను ప్రోత్సహించుకోకుండా ఎలా సాగుని పెంచుతారు, ఎలా 3 పంటలు పండిస్తారని చెప్పేసి పెద్ద సమస్యగా మారింది. వరిదా రైతులు ఆదాయాన్ని పెంచడానికి ఉన్న మార్గాలు అన్వేషించాలని చెప్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పంటల ధరలకు సంబంధించి 14 పంటలకు మద్దతు ధర ప్రకటించింది. కింటా ధాన్యానికి 69 రూపాయలు మాత్రమే ప్రకటించి చేదు దులుపుకుంది. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. వెంటనే స్పందించి దీన్ని పెంచమని అడగలేదు. లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి నేను బోనస్ మరొక 500 ఇస్తానని చెప్పేసి ఎక్కడ ప్రకటన చేయలేదు. మరి వరి సాగు చేసే రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఉన్న మార్గాలు ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. పండించిన ధాన్యానికి బోనస్ ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతుంటే వారి నోట్లో నుంచి మాటలు రావట్లేదు. ఇది సరైనది కాదు. అందుకనే ఆకాశం నుంచి ఎక్కడా ఉట్టిపడవు.
రాష్ట్ర ప్రభుత్వమే దాని బాధ్యత వహించి వరిని సాగు చేసే రైతులకి ఆదాయం పెరగడానికి కావాల్సినటువంటి ఏదైతే మద్దతు ధరలు ఉన్నాయో దానికి బోనస్ ఇవ్వాలి. ప్రతినిత్యం పెరుగుతూ ఉన్నాయి ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు, యంత్రాల ధరలు, ట్రాక్టర్ల అద్దెలు, డీజిల్ అద్దెలు పెరుగుతూ ఉన్నాయి. కౌలు రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి పెరుగుతున్న ఏదైతే ఇన్పుట్ ధరలు ఉన్నాయో వాటిని నియంత్రించకుండా వ్యవసాయాన్ని ఎలా ప్రోత్సహిస్తారని చెప్పేసి పెద్ద ప్రశ్నగా మారింది మన రాష్ట్రంలో. అంతేకాకుండా వచ్చే ఏడాది వేసవిలో కృష్ణా, గోదావరి, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో 5 లక్షల ఎకరాల్లో వేసవి పంట కొనసాగించాలని చెప్తున్నారు, వేయాలని చెప్తూ ఉన్నారు. పెట్టుబడి ఎవరిస్తారు? మొదటి పంటకే పెట్టుబడి లేదు. రబీ పంటకి అధిక వడ్డీలు తీసుకొచ్చి అప్పులు చేస్తూ ఉన్నారు. మూడో పంటకి ఏం తాకట్టు పెట్టాలి అర్థం కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం వేసవి పంటని ప్రోత్సహించాలంటే దానికి కావాల్సిన ప్రణాళిక రూపొందించాలి. ఖరీఫ్ ప్రణాళిక ఉండదు, రబీ ప్రణాళిక ఉండదు, క్రెడిట్ ప్రణాళికలు ఉండవు, విత్తన ప్రణాళిక ఉండవు, మార్కెట్ ప్రణాళిక ఉండదు. ఏది అటువంటి ప్రణాళికలు అమలు చేయరు. కానీ సూచనలు మాత్రం సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఉంటారు, సూచనలు చేస్తూ ఉంటారు. ఆచరణ సాధ్యం కాని దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ గత సంవత్సరం నుంచి మనం పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు మూడవ పంట పండించడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఏమిస్తారు? ఏ పంటలు పండిస్తే నువ్వు మార్కెట్ భరోసా ఇస్తారు? ఇగో పలానా పంట పండించంటే కొనుగోలు చేసే బాధ్యత నాది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందా అంటే లేదు. కోకో పంట పండించారు, అంతర్జాతీయ మార్కెట్లో 1100 రూపాయలు ఉంది, 450 రూపాయలు కొనుగోలు చేయండి, నేను 50 రూపాయలు ఇస్తానని ప్రభుత్వం చెప్తా ఉంది. ఎంతవరకు ఒక్క గింజ కొనుగోలు చేయాలి. నల్లబర్రెల పొగాకుని కొనుగోలు చేయమని 3 మీటింగులు పెట్టారు. నిన్న కొబ్బరికాయ కొట్టి పర్చూరు దగ్గర ప్రారంభించారు. అప్పుడు అధికారులు చెప్పారు పొగాకు రైతులు అంట చాలా సంతోషంగా ఉన్నారని. అసలు ఇది వాస్తవేనా? ఇలా గ్రామాలు వెళ్ళి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మామిడి రైతులు కేజీ 12 రూపాయలు కొనుగోలు చేయమని చెప్తున్నారు. ఎవరు కొంటారు? వ్యాపారస్తులు చేతులు ఎత్తేసి పక్క రాష్ట్రాల నుంచి మామిడికాయలు తెచ్చుకొని జ్యూస్ తయారు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏంటి? మామిడి రైతులు, కోకో రైతులు, అదేవిధంగా మన ఆయిల్ పామ్ రైతుల పరిస్థితి ఇప్పుడు నెత్తి మీద పిడుగులాగా పడింది. దిగుమతి సుంకాన్ని తగ్గించారు, పెంచాల్సి పోయి తగ్గించారు. దాని మీద 40% పెంచాలని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి వదిలేశారు. లేఖ రాస్తే పనులు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా. అందుకనే ఏ పంటలు పండించాలన్నా ముందు మార్కెట్కి సంబంధించి ఒక ప్రణాళికని వేసి ఆ పంటలు పండించే రైతాంగానికి భరోసా, మార్కెట్ సౌకర్యం మేము ఇస్తాం, అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుంటాం, ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి పంటలు కొంటామనే ఆలోచన లేదు. అలా కాకుండా వేసవిలో 5 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తే మార్కెట్ పరిస్థితి ఏంటని చెప్పి దాంట్లో స్పష్టంగా చెప్పడం లేదు. అంతేకాకుండా 19 మండలాల్లో జలాశయాల్ని 57 మండలాల్లో 65 చెరువులు, 65 మండలాల్లో భూగర్భ జలాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఏంటి, ఎట్లా ఉపయోగిస్తారు, ఎలా సద్వినియోగం చేసుకుంటారు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారి సమక్షంలో ఉన్న అధికారులకి మరి ఈ అంశం తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఆల్రెడీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నారు? జలాశయాల నీరుంటే సద్వినియోగం చేసుకుంటారు, భూగర్భ జలంలో నీటి మట్టం ఉంటే సద్వినియోగం చేసుకుంటారు, చెరువులో నీరుంటూ సద్వినియోగం చేసుకుంటారు. చాలా జలాశయాలు కొట్టుకుపోయినాయి, దానికి మరమ్మతులు లేవు, దానికి బలపరిచిన పరిస్థితి లేదు. ప్రాజెక్టులో కొట్టుకుపోతున్నాయి మన రాష్ట్రంలో, దాని గురించి ప్రస్తావన లేదు. తర్వాత చెరువులు అనేక గండ్లు పడ్డాయి, వాటి పూర్తి మన రాష్ట్రంలో 1000 చెరువులు, 40,000 చెరువులు ఉన్నాయి చిన్న చితక మొత్తం. వాటిని నిర్మాణం చేసిన పరిస్థితి ఏంటి, వాటిని బలపరిచిన పరిస్థితి ఏంటి? దాదాపు 1000 ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి, 450 పథకాలు పనే చేయట్లేదు, దాని గురించి మాట్లాడరు. భూగర్భ జలాన్ని ఉపయోగించుకోవాలంటే కరెంటు కనెక్షన్ కావాలి, మోటార్లు కావాలి, జలసిరి అంటారు. ఎక్కడ ఏది అమలు చేయరు, సద్వినియోగం చేసుకోవాలని. కోడలు వెళ్ళి అత్తను అడిగిందంట, అత్త నేను మగపిల్లని కంటాను వద్దాను అని, కనమంటారు, వద్దనరు. అలాగనే ప్రభుత్వం ఎన్ని ప్రోత్సహించి మీ అండగా నిలబడతానంటే ఏ రైతు సాగు చేయనంటాడు, చేస్తారు. కానీ అద్భుతమైనటువంటి కల్పనలో మాటలు మభ్యపెట్టే మాటలు చెప్పి రైతాంగాన్ని మోసగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాము. అంతేకాకుండా 24 గంటలు
అంటే 24 గంటల్లో పంట రుణాలు ఇవ్వాలంట అని ఆదేశాలు ఇస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కౌలు రైతులకి 2 లక్షల రూపాయల వరకు హామీ లేని పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతూ ఉంది. ఏ ఒక్క కౌలు రైతుకి 24 గంటల్లో పంట రుణం ఇచ్చారా? అసలు ఎంతమంది పంట రుణాలు ఇచ్చారు? 1,00,000 కోట్ల పైగా పంట రుణాలు ఇస్తారు. కౌలు రైతుకు మాత్రం 2,000, 2,500 ఇచ్చేళ్ళకే పెద్ద ఎత్తున ఇచ్చామని చెప్తారు. ఆ తీసుకున్న రుణాల్లో కూడా బోగస్ ఎక్కువ ఉంటాయి. దాని మీద పరిశ్రమ లేదు, వస్తుగత ఆలోచనే లేదు. అందుకని 24 గంటల్లో పంట రుణాలు ఇవ్వండి. ఎవరికి ఇస్తున్నారు? సాగు చేయని భూయజమానులకు ఇస్తున్నారు. సాగు చేసే కౌలు రైతులకు మాత్రం వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల మీద నెట్టేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లో పంట రుణాలు ఎవరికి ఇవ్వాలి? సాగు చేయని భూయజమానులు కాదు, సాగు చేసే కౌలు రైతులకి ఇవ్వండి, సాగు చేసి రైతులకి ఇవ్వండి. అలా కాకుండా మీరు అంకెలో గారిడి చేసి మేము పెద్ద ఎత్తున పంట రుణాలు ఇస్తామని చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. దున్నపోతుకి మేత వేసి గేదెను పాలేయమన్నట్టు ఉంటుంది మన పని. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులని పరిగణలో తీసుకోకుండా ఊహాజనితంగా చేస్తే అది హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని అడుగుతున్నారు. చాలా అద్భుతం, తీసుకురండి. తుఫాను నుంచి, వరదల నుంచి కాపాడండి. పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలంటే ప్రాజెక్టులను పూర్తి చేయాలా, ప్రధానమైన కాలువలని మరమ్మతులు చేయాలా, పంట కాలువలు డ్రైనేజీలు ఎన్నింటిని కూడా మరమ్మతు చేయాలా, గేట్లు మార్చాలా, కొత్త గేట్లు పెట్టాలా, ఉన్న గేట్లకు మరమ్మతులు చేయాలా, ఇవన్నీ గురపటెక్క తీయాలా, తూడుకాడ తీయాలా, పూడికలు తీయాలా, ఎన్ని తీకోకుండా పంట కాలాన్ని ముందు తీసుకొస్తామని చెప్పడం అంటే అదేమన్నా యంత్రమా తీసుకొచ్చాడు ముందు పెడతానికి? అందుకని ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ ఒక్క ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు చంకనాకిస్తున్నారు. చేయర్ మీద కట్టినటువంటి అన్నమయ్య ప్రాజెక్టు అది గది లేదు. శ్రీశైలం ముందున్నటువంటి గుంతలు పొడ్చడానికే సంవత్సరాలు తరబడతా ఉంది. తుంగభద్ర గేట్లు మార్చాలని చెప్తున్నా ఇగో మరమ్మతులు అని చెప్తా ఉన్నారు, ఇగో డబ్బులు అని చెప్తున్నారు. ఇంతవరకు ఏమీ అది గది లేదు. పంట కాలువలు మరమ్మతులు, వర్షాకాలంలో మరమ్మతులు ప్రారంభిస్తారు. నాణ్యతను పరీక్షించడానికి అవకాశం ఉండదు. డబ్బులన్నీ దుర్వినియోగం. అందుకని ప్రాజెక్టులు పూర్తి చేయకోకుండా, కాలువలు తవ్వుకోకుండా, పూడికలు తీసుకోకుండా, గురపటెక్క తీసుకోకుండా అడ్వాన్సులు మొబిలైజ్ చేసుకొని కమిషన్లు తీసుకునే పద్ధతుల కాంట్రాక్టులు ఈరోజు కనపడతా ఉన్నారు. పంట కాలాన్ని ఏ ప్రాతిపదికన ముందు తీసుకొస్తారో నేను చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎరువులు వినియోగం తగ్గాలని అంటున్నారు. వినియోగం తగ్గాల్సిందే. సాయిల్ టెస్టులు చేస్తున్నారు. సాయిల్ టెస్టులు చేసిన తర్వాత ఏ పోషకం లోపం ఉందో, ఏ మూలకం పోషకం ఉందో గుర్తించి దానికి కావలసినటువంటి ప్రధానమైన పోషకాలు రైతాంగానికి ఇవ్వాలి. సాయిల్ టెస్టులు చేస్తారు. ఆ సాయిల్ టెస్టులు ఏ లోపం ఉందో ఎవరికి చెప్పరు. ఏదో కాగితం ముక్క రైతుకి ఇస్తారు. పాపం చదువు లేని అమాయకత్వం కలిగినటువంటి రైతులు వాళ్ళకి ఇచ్చినటువంటి సాయిల్ టెస్ట్ కార్డు పరిశీలించి దానికి కావాల్సిన మూలకాలు ఎక్కడ తెచ్చుకుంటారు? ప్రభుత్వమే గుర్తించి జింకు, బోరాను, జిప్సం, మాంగనీషియం, ఎన్ని కావాల్సినటువంటి పోషకాలు రైతులకు అందిస్తే ఎరువులు, రసాయన ఎరువులు తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆ ప్రయత్నాలు చేయరు. కర్బన సేంద్రియాన్ని పెంచడానికి ఉన్న మార్గాలను అన్వేషించరు. జీవ ఎరువులు పెంచేదనుకున్న అవకాశాలను చూడరు. 2019 నాటికి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చెత్త నుండి సంపదను సృష్టించడం ఎలా అని గ్రామానికి షెడ్లు కట్టారు. ఏ సంపద రాలేదు. ఏది వర్మీ కంపోస్ట్ తయారు చేస్తామని చెప్పారు. ఇవాళ గ్రామాలకు వెళ్తే కుక్కలు, పందులు ఆ సంపద సృష్టించే షెడ్యూల్లో ఉంటాయి, పాడుపడిపోయి ఉన్నాయి. కనీసం గతంలో ఏం జరిగిందని కూడా అవగాహన చేసుకోరా అని చెప్పేసి అడుగుతాము. ఎరువుల వినియోగం తగ్గించాల్సిందే, కర్బన సేంద్రియాన్ని పెంచాల్సిందే. సూక్ష్మ పోషకాలు రైతాంగానికి ప్రభుత్వమే ఇవ్వాలి. గత సంవత్సరం ఒక్కటి ఇవ్వలేదు. వైకాపా ప్రభుత్వంలో కూడా 1 కేజీ కూడా ఇవ్వలేదు. మేము వస్తున్నాం, మేము మారుస్తున్నాం, వ్యవసాయం అంటే దండ కాదు పండగ మారుస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఏం చేసింది? రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నామన్నారు. ఆత్మహత్యల నివారణకి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్క రైతు పంటకి ధర రాలేదని, అప్పులో కూరుకుపోయామని, ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. ఏం మార్పు వస్తూ ఉంది? రోజుకు ఒక ఆత్మహత్య పెరుగుతూ ఉంది మన రాష్ట్రంలో.
కాబట్టి దాన్ని పరిశీలించుకోకుండా ఆత్మహత్యలు నివారించడానికి మార్గాలు అన్వేషించుకోకుండా మాటలతో చెప్తే ఆత్మహత్యలు తగ్గవని చెప్పేసి సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కూరగాయలు పెంచాలి, పండ్ల మొక్కలు పెంచాలి, ప్రయోగాత్మకంగా ప్రయోగాలు చేయాలి. ఎవరు వద్దన్నారు ప్రయోగాలు చేయొద్దని ఇంతకాలం? ఇప్పుడు మామిడి తోటలకి నీకు గిట్టుబాటు ధర ఏది? చేనుముద కాయలకి గిట్టుబాటు ధర ఏది? దానిమ్మకాయలకి గిట్టుబాటు ధర ఏది? అరటి పంటకి గిట్టుబాటు ధర ఏది? కనీసం పెట్టిన పెట్టుబడిని వస్తుందా? పండ్ల తోటల ప్రయోగాత్మకంగా ఆల్రెడీ పండిస్తున్నారు, మీరు ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. పండిస్తున్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఏమని చెప్పేసి మేము అడుగుతాం. కూరగాయలు పండించే టమాటాలు ఇవాళ మదనపల్లి కానీ, పీలేరు ప్రాంతంలో కానీ, రాయచోటి ప్రాంతంలో కానీ, పత్తికొండ ప్రాంతంలో కానీ టమాటాలు పండిస్తూ ఉన్నారు. మీరు కొత్తగా ప్రయోగం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పండించిన పంటకు కావాల్సినటువంటి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రైతాంగాన్ని ఆదుకొని ప్రోత్సహించే దానికోసం, వాళ్ళు ఆదాయాలు పెంచేదానికి చర్యలు మాత్రం ఎక్కడ లేవు. అన్ని ప్రయోగాల వల్ల కాదు. అసలు ఇప్పటికే పండ్ల తోటలు పెంచుతున్న రైతులకి, కూరగాయలు పండిస్తున్న రైతులకి, ఉల్లిగడ్డలకు సంబంధించింది కూడా అదే. ఈ రాష్ట్రంలో ఏ పంట పండించినా కనీసం పెట్టుబడి వచ్చిందని గ్యారెంటీ కనపడతలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను పరిగణలోకి తీసుకొని సొంత భూమిని సాగు చేసే రైతులను ఎలా ప్రోత్సహించాలి, అసలు కౌలువే వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళని ఎలా ఆదుకోవాలి అనేది ఒక సమగ్రమైనటువంటి విధానం తీసుకురావాలి. ఎన్నికల ముందు ఏం చెప్పింది? మీ కౌలు రైతులు ఆదుకోవడం కోసం అంటే చట్టం తీసుకొస్తానన్నారు, మభ్య పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు చట్టం లేదు, ఒక కార్డు లేదు, పంట రుణాలు ఇచ్చేది లేదు, అన్నదాత సుఖీపోతం వచ్చేది లేదు, అన్నీ మాటలే. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ప్రతి రైతుకు భరోసా ఉంది. వాళ్ళు పండించిన పంట మార్కెట్లో కొనుగోలు చేసే విధంగా ప్రయోగం జరగాలి. వాళ్ళు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ జోక్యం పథకం ద్వారా కానీ, లేదంటే ధన స్థిరీకరణ నిధి ద్వారా కానీ సేకరించి ఆ విధంగా రైతుల ఆదాయాన్ని పెంచేదానికోసం ప్రయత్నాలు చేయండి. కానీ మాటలు చెప్తే రైతాంగం ఆదాయాలు పెరగవు. అందుకనే కౌలు రైతులకి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించి ఆచరణలో ఉపయోగపడే విధంగా ప్రయత్నాలు చేయాలి, కృషి చేయాలి. అలా కాకుండా సమీక్షల మీద సమీక్ష సమావేశాలు పెట్టుకొని ఉచిత సలహాలు ఎన్ని ఇచ్చినా పెద్ద ఫలితాలు ఇవ్వని చెప్పేసి మన అనుభవం ద్వారా తెలుస్తుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట పరిస్థితులకి ప్రణాళికలు రూపొందించి అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవడానికి కావలసినటువంటి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.